ఎట్టకేలకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగింది. రేవంత్ టీంలోకి కొత్తగా 3 మంత్రులు చేరారు. మరి మంత్రి పదవి దక్కని నేతల పరిస్థితి ఏంటి? అధిష్టానం బుజ్జగింపులు ఫలించాయా? ఆశావహుల మొర హైకమాండ్ వింటుందా? హస్తంలో అసంతృప్తి జ్వాల తగ్గిందా? మినిస్టర్ పోస్టులు దక్కని లీడర్ల భవిష్యత్ కార్యాచరణ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ చిచ్చు. మంత్రి పదవి రాకపోవడంతో సీనియర్ల అలకలు. ఆశావహులను బుజ్జగిస్తోన్న కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ఓసీ సామాజిక వర్గ ఆశావహులకు తీరని అన్యాయం జరిగిందనే భావనలో ఆ నేతలు ఉన్నారట. సీనియర్ నేతలకు సామాజిక వర్గం అడ్డుపడి మంత్రి పదవి రాకుండా పోయిందని తీవ్ర అసంతృప్తితో ఉన్నారట సీనియర్ నేతలంతా కూడా. దీంతో మంత్రివర్గ విస్తరణలో ప్రమాణ స్వీకారానికి సైతం ఆశావహులు దూరంగా ఉన్నారు. కనీసం రాజ్ భవన్ వైపు కన్నెత్తు కూడా చూడలేదట ఆ నేతలు. సుదర్శన్ రెడ్డికి సీనియర్ కోటా లేదా నిజామాబాద్ జిల్లా కోటాలో అమాత్య యోగం దక్కుతుందని భావించి భంగపడ్డారు. దీంతో ఆయన ఇంట్లోకి వెళ్లి మరీ మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్లు బుజ్జగించారు. అయినా ఆ నియోజకవర్గంలో అసంతృప్తి జ్వాల చల్లారడం లేదట. సుదర్శన్ రెడ్డి అనుచరులు పార్టీ పదవులకు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమంటున్నారట. కాంగ్రెస్ సీనియర్ నేతలను కాదని పార్టీలు మారిన నేతలను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై హస్తం నేతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారట. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆదిలాబాద్ కోటాలో తనకు మంత్రి పదవి ఖాయమని చెప్పుకున్న ఆ నేత మంత్రివర్గ విస్తరణ తర్వాత ఎక్కడా కనిపించడం లేదట. ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేసిన 2 కీలక మంత్రులకు సైతం ఆయన టచ్లోకి రాలేదట. మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్లు ఆయన నివాసానికి వెళ్లి మరీ బుజ్జగించొచ్చారు. అయినా సస్యమిరానండంతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సైతం ఫోన్లో మాట్లాడించారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా ప్రేమ్ సాగర్ రావు నివాసానికి వెళ్లి వచ్చారు. అయినా ఆయన శాంతించడం లేదట. వీళ్లను నమ్ముకునే బదులు అధిష్టానాన్ని నమ్ముకున్నా అయిపోయేదని సన్నిహితుల వద్ద వాపోతున్నారట. పార్టీని కష్టకాలంలో అంటిపెట్టుకుని ఉండి మరీ కార్యకర్తలను కాపాడుకుంటే పార్టీలు మారి వచ్చిన వివేక్ వెంకటస్వామికి పదవి వచ్చిందని బాధపడుతున్నారట ప్రేమ్ సాగర్ రావు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన మరో నేత కూడా తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నారట. గడ్డం వివేక్ వెంకటస్వామితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ ఒకే సమయంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఇద్దరికీ అధిష్టానం నుంచి మంత్రి పదవుల హామీలు దక్కాయి. వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ పార్లమెంట్లో ఉద్యమ సమయంలో పక్కపక్కనే కూర్చున్నా రాజగోపాల్ రెడ్డికి ఆ తర్వాత 2 సార్లు అసెంబ్లీకి వెళ్లిన సీనియారిటీ ఉంది. సీన్ కట్ చేస్తే వివేక్ వెంకటస్వామి మంత్రివర్గంలో కూర్చుంటే రాజగోపాల్ రెడ్డి మాత్రం మునుగోడుకే పరిమితమయ్యారు. ఒకానొక సందర్భంలో రాజగోపాల్ రెడ్డి తనకు హోంమంత్రి అయితే బాగుంటుందని తన అభిమానులు భావిస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈయనకు సామాజిక వర్గంతో పాటు ఇప్పటికే మంత్రివర్గంలో సొంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండడంతో ఒకే ఇంట్లో ఇద్దరికి ఎలా ఇస్తామనే సమీకరణాలు ముందుకు తెస్తున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి నల్గొండలో ఒకే సామాజిక వర్గం నుంచి 3కి ఎలా అవకాశం ఇస్తారనే అంశం తెరపైకి తెస్తున్నారట సొంత పార్టీ నేతలు. దీంతో రాజగోపాల్ రెడ్డికి కళ్ల ముందే పంచభక్ష్య పరమాన్నాలు ఉన్నా ఈ మంత్రివర్గ విస్తరణలో మాత్రం కడుపు మార్చుకోక తప్పలేదట. రాజగోపాల్ రెడ్డిని రాష్ట్ర నాయకత్వం బుజ్జగించే ప్రయత్నం చేసినా ఆయన టచ్లోకి రాలేదట. ఇకపోతే మల్రెడ్డి రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే. ఆయనకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కకుండా కుల సమీకరణాలు అడ్డుపడ్డాయట. అయితే ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్లు కలుపుకుని తెలంగాణ జనాభాలో 45% ఉంటారని ఆయా జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నేతలకు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అవకాశం ఇస్తున్నారు తప్ప పార్టీని నమ్ముకుని ఉన్న తమను ఎందుకు విస్మరిస్తున్నారని అధిష్టానానికి మల్రెడ్డి రంగారెడ్డి లేఖ కూడా రాశారట. మంత్రి పదవులు ఆశించి భంగపాటుకు గురి కావడంతో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, విజయశాంతి దూరంగా ఉన్నారు. రాజ్ భవన్ వైపు వాళ్లు కన్నెత్తేనా చూడలేదు. మంత్రి పదవులు దక్కకపోవడంతో సీనియర్ నేతల అలకలు పార్టీలో అల్లకల్లోలాలు సృష్టిస్తున్నాయట. హస్తం సీనియర్ల అసంతృప్తి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదట. ఆ జిల్లాలో నడిపించే నాయకుడు లేక జాతీయ